భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం ఎందుకు పొత్తు కోసం తహతహలాడింది? ఆ తర్వాత బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని ఈ అవసరాల కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అలాగే ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేయడం కోసం ఆవిడ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలందరికీ ఒక విషయం అర్థమైంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కోసం, వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం, భయపెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని నడుపుతుందన్న సంగతి అర్థమైంది. తాజాగా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. అదేంటంటే అధికార పార్టీతో అంటగాగుతున్న ఐపీఎస్ అధికారులపై బీజేపీ గురిపెట్టింది. కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్లు ఎన్నికల్లో వైసీపీ కోసం గెలుపు కోసం పనిచేస్తున్నారని మండిపడింది అంటూ ఆంధ్రజ్యోతి రాస్తూ 22 మంది ఆఫీసర్లను పక్కకు తప్పించండి, ఈ అధికారులతో ఓటుకు చేటు, ఈసీకి బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఫిర్యాదు, ఎన్నికల ఇట్లా రాస్తూ ఎవరెవరి మీద ఆరోపణ చేస్తుందని రాస్తూ 22 మంది ఆఫీసర్లను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ ఆనంద్ రెడ్డి చివరి వరకు ఈ 22 మంది పేర్లు అభియోగాలు అంటూ ఈ రకంగా రాశారు. ఇది విశేషం ఏంటంటే వీళ్ళలో కొందరు ఆల్రెడీ బదిలీ అయిపోయారు. ఉదాహరణకి రవిశంకర్ రెడ్డి గారు, వారిని బదిలీ చేయించగలిగారు ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేయడం ద్వారా. అలాగే ఒక కలెక్టర్ లక్ష్మీషా గారు అంతా వెళ్ళి 2 నెలలు అవ్వలేదు తిరుపతిలో, ఆయన్ని కూడా బదిలీ చేయించారు. ఎందుకంటే ఆయన గ్రామ వార్డు సచివాలయాలని బాగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. సో అందువల్ల ఆయన మీద ఈ సక్సెస్ కూడా ఆయన మీద ఏమైనా కోపం ఉందో ఏం పాడో ఈ రకంగా 22 మంది మీద కంప్లైంట్ ఎవరు చేశారు? పురంధరేశ్వరి గారు చేశారు. పురంధరేశ్వరి గారి పార్టీ బీజేపీ అక్కడ అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది? 6 ఎంపీ, 6లో 5 టీడీపీయో లేకపోతే వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకో వీళ్ళకే ఇచ్చారు కదా. ఒకే ఒక్కడు ఒరిజినల్ బీజేపీ లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధరేశ్వరి గారు ఇవన్నీ అధ్యక్షురాలు అయిపోయింది ఏకంగా. సో 6 ఎంపీ సీట్లు పట్టుమని 10 ఎమ్మెల్యే సీట్లు, మళ్ళీ దాంట్లో కూడా సుజనా చౌదరి ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఆదినారాయణ రెడ్డి వీళ్ళు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇంత రాష్ట్రంలో ఎక్కడెక్కడ వాళ్ళు పోటీ చేయని చోట్ల కూడా ఎస్పీల మీద ఆఫీసర్ల మీద కంప్లైంట్ చేస్తున్నారంటే చంద్రబాబు నేరుగా పోలీస్ శాఖ మీద ఫిర్యాదు చేయటానికి భయపడి పురంధరేశ్వరి గారు అనేటువంటి ఒక సైంధవ పాత్రని సృష్టించుకుని అడ్డుపెట్టుకుని ఒక టూల్గా మార్చుకుని ఆవిడ ద్వారా ఈ ఫిర్యాదులు పంపుతూ అలాగే కేంద్రాన్ని అలాగే ఎన్నికల కేంద్రం ద్వారా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనడానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. నిజానికి పురంధరేశ్వరి గారిని ఒక్కసారి ఆ 20 ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారో చెప్పమంటే కూడా చెప్పలేరేమో అన్నది నా అనుమానం. ఎందుకంటే అనేక 22 పేర్లు మొత్తం ఏదో పలానా వాళ్ళు పలానా మొత్తం నేను చదివితే ఎక్కువగా జనరలైజ్ చేసినటువంటి ఆరోపణలు అవినీతి అని లేదా వైసీపీకి అనుకూలం అని. నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిన అక్రమాలని బయటపెట్టిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారి స్కాముల్ని, చంద్రబాబు నాయుడు గారు ఆయా స్కీముల్లో అమలు చేసిన స్కాముల్ని బయటపెట్టిన వాళ్ళని, ఆయన్ని అరెస్ట్ చేయడానికి దారి తీయటానికి దర్యాప్తు చేసిన అధికారుల్ని, వాళ్ళందరి మీద ద్వేషంతో ఈ రకమైనటువంటి ఫిర్యాదు చేసినట్లుగా నాకు అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళల్లో ఏదన్నా ఒకళ్ళిద్దరు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద ఫిర్యాదు చేశారంటే అర్థం ఉంది. అలా కాకుండా గుంపగొత్తగా మొత్తం 22 మంది పేర్లు. ఉదాహరణకి నేను చెప్పిన దాంట్లో సరే డీజీ మీద రాశారు, డీజీ మీద ఏకంగా సీక్రెట్ ఫండ్ ఏదో ఇచ్చేశారండి. సీక్రెట్ ఫండ్ మిస్యూజ్ అయిందని ఎట్లా తెలుస్తుందండి? వీళ్ళకి పలానా రకం ఆధారం చూపించాలి కదా. అట్లేం లేకుండా అధ్వాన్నంగా ఫైళ్ళని ధ్వంసం చేశారంట అప్పుడే సొంతానికి వాడేసుకుని. ఇది ఎట్లా? ఇది పిచ్చి ఆరోపణలాగా ఉంది తప్ప నిజంగా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి నిర్దిష్ట ఆధారంతో చేయాలి. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల మీద, ఎస్పీ కడప ఆయన మీద, చిత్తూరు ఎస్పీ జాషువా ఈయన ఆల్రెడీ బదిలీ అయ్యారు. అలాగే రవిశంకర్ రెడ్డి ఎస్పీ పల్నాడు జిల్లా, ఈయన చేసిన తప్పు ఏంటంటే జనాన్ని తీసుకురానివ్వలేదంట. అయితే జనాన్ని ప్రధానమంత్రి సభకి జనాన్ని తీసుకురాకపోవడానికి ఈయన ఫెయిల్యూర్ అంట. తెలుగుదేశం బీజేపీ జనసేనలు జనాన్ని సమీకరించలేక 2500 బస్సులను బుక్ చేసుకుని 1000 బస్సులనే తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్నారు. అయినా వాళ్ళ అసలు ఏమిటి వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా ఎన్నికల సంఘం దొనపోతీనిందంటే దోణగట్టేమన్నట్టు నిర్ణయాలు తీసుకుంటోంది. మొదట్లో ఎలక్షన్లు
ఏప్రిల్లో జరగాల్సిన ఎలక్షన్లు మేలో పెట్టించారు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఈ రాసినటువంటి ప్రయత్నం వీటి ద్వారా ఆపరేషన్ ఎక్కడి నుంచి జరుగుతోందనేది అర్థమైపోయింది. అలాగే ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థని దెబ్బకొట్టారు. ఆ తర్వాత దెబ్బకొట్టి ప్రజలకి నానా పాట్లు పడేలాగా ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అంత బ్రహ్మాండంగా జరుగుతున్న వాలంటీర్ల వ్యవస్థని నాశనం చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పుడు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏంటి ఈ మధ్య ఓట్లలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందని చెప్పి పురంధరేశ్వరి గారికి వచ్చేది లేదు, పోయేది లేదు, వాళ్ళు గెలిచేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి ఎక్కడైనా ఒకటిఆరా తప్ప ఈ ఒకటిఆరా కూడా గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఆవిడని అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇటువంటి వాటిని గమనించకుండా ఇట్లాగే కనుక వాళ్ళు అలౌ చేస్తే వాళ్ళ స్థాయిలో తెలియకుండా కింద స్థాయిలో ఇవన్నీ జరిగిపోతుంటే వాళ్ళకి పూర్తిగా పరువు పోతుందనే సంగతి మోడీ గారు, అమిత్ షా గారు అర్థం చేసుకోవాలి. అట్లాగే రవిశంకర్ రెడ్డి గారి మీద అట్లాంటి ఆరోపణ చేశారు. ప్రైమ్ మినిస్టర్ సభకి రానివ్వలేదంట. మైకులు పనిచేయకపోతే కూడా పోలీసులదే తప్పంట. వాళ్ళు కదా పార్టీ పరంగా జరిగిన దానికి పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ మైకులు సరిగా చేయకుండా, జనాన్ని అక్కడ సరిగా చూసుకోకుండా, వాళ్ళు ఎవరెవరో ముందు దోసుకొస్తుంటే పార్టీ వాళ్ళు ఆపుకోకుండా పోలీసుల మీద, అది ఆపితే పోలీసు వాళ్ళు రానివ్వట్లేదు అని చెప్పి. ఇంతకీ కోపం ఏంటంటే ఆ రోడ్డు మీద టీడీపీ వెహికల్స్ కొన్ని ఆపి డ్రోన్ పిక్చర్ తీశారట. ఆ విషయం బయటకు వచ్చింది. ఓహో వీళ్ళంతా రోడ్డు మీద వాహనాలు టీడీపీ వాళ్ళు అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పడం కోసం ఓ ప్రయత్నం చేశారు. అది బయటకు వచ్చేసరికి దీనికి కారణం రవిశంకర్ రెడ్డి అయి ఉంటారని అనుమానం అట. ఎవరో చెప్పారు నాతోటి. దాంతో ఆయన మీద పడి ఏడుస్తున్నారు. ఈ రకంగా అట్లాగే సంజయ్ సిఐడి అదనపు డీజీ ఈయనే కారణం కదా, ఏది చంద్రబాబు స్కామ్లన్నీ బయటపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు కదా. సో అందుకని ఆయన మీద కోపం, ఏదో రకంగా ఆయన మీద బురదేసి ఆయన్ని, అంతేగాని చంద్రబాబు తప్పు చేయలేదు, ఈ ఆధారాలన్నింటినీ కొట్టేసే పరిస్థితి లేదని తెలుసు కదా. తప్పు చేయలేదని, తప్పు చేశారన్న సంగతి వాళ్ళకి తెలుసు, తప్పు చేయలేదని చెప్పలేరు. సో అందుకని ఈ ఆఫీసర్ల మీద పడి వాళ్ళని భయపెట్టడానికి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి పురంధరేశ్వరి గారిని వీళ్ళు అడ్డం పెట్టుకుని డ్రామా నడుపుతున్నారు. ఇదంతా చూస్తే ఇంకా రిశాంత్ రెడ్డి ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆయన చిత్తూరు ఎస్పీగా ఉన్నారు, ఇప్పుడు బదిలీ అయ్యారట. ఇప్పుడు బదిలీ అయిపోతే ఇప్పుడు ఆయన మీద కూడా పడి ఏడుస్తున్నారు. ఆయన నిజానికి ఆయన చిత్తూరు జిల్లాలో జరిగిన కొన్ని గొడవల్లో ఆయన కేసు కూడా పెట్టాల చంద్రబాబు గారి మీద. రెచ్చగొట్టిన కేసు కానీ ఒక అంగళంలో కేసు మాత్రం అయింది తప్ప పొంగనూరు దగ్గర బేభత్సంగా కానిస్టేబుల్ కన్ను కూడా పోయేటట్టుగా తెలుగుదేశం వాళ్ళు కొట్టినా కూడా చంద్రబాబు మీద ఆయన కేసు పెట్టినట్టుగా నాకు గుర్తులేదు. మిగతా వాళ్ళ మీద పెట్టారు. ఏది ఎవరెవరు బాధ్యులు అక్కడ పోలీసు వాహనం తగలబెట్టిన. ఇప్పుడు పోలీసు వాహనం తగలబెట్టినా కూడా తప్పు కాదంట. తెలుగుదేశం వాళ్ళ వాదన అట్లా ఉంది, దాన్ని బలపరిచే వాళ్ళ వాదన అట్లా ఉంది. పురంధరేశ్వరి గారు అటువంటి వాళ్ళందరినీ బుధాన్ని వేసుకుని ఏది ఇట్లాంటి తెలుగుదేశాన్ని, ఇట్లాంటి జనసేనని, ఇట్లాంటి రామోజీరావుని, రాధాకృష్ణని బుధాన్ని వేసుకుని ఆవిడ కూడా అప్రతిష్ట పాలవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నాకేం అర్థమవుతుంది, అనుమానం వస్తుందంటే ఆవిడకి లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో తర్వాత టక్కన అవకాశం మంది ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు, టక్కన దాటిపోయి ఆ పార్టీ ఓడిపోయే టైంకి బీజేపీకి వచ్చారు. బీజేపీలో అప్పుడు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు కలిసి రాకరు, ఆవిడ గెలవని రాజంపేట సీట్ ఇచ్చారని అప్పుడు ఆవిడే బాధపడింది. చంద్రబాబు గారు తన ఇంటికి ఒక కార్యక్రమానికి వస్తే ఆయన చూడటానికి, మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు ఒకప్పుడు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే పదవి అట్లా అనిపిస్తుందో ఎంపాడు. ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ని దించడంలో ఈవిడ పాత్ర ఉందని కొందరు చెప్తుంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు లేదయ్యా అని చెప్తుండేవాళ్ళు. సో లేదని చెప్తే నేను మాబొట్టాళ్ళని నమ్మాం. కానీ ఇప్పుడు ఈవిడ తెలుగుదేశానికి, జనసేన ఇటువంటి వాటికి ఉపయోగపడే తీరు, కొందరు నాయకులకి ఈ రాజకీయంగా ఉపయోగపడటానికి చేస్తున్న కుట్రలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈవిడికి కూడా తెలిసే ఎన్టీఆర్ని దించడంలో ఈవిడికి కూడా పాత్ర ఉందేమో అన్న అనుమానం వస్తూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పురంధరేశ్వరి గారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అది ఈ పరిణామాలని చివరికి పురంధరేశ్వరి గారికే నష్టం జరుగుద్ది తప్ప వైసీపీకి, జగన్ గారికి జరుగుద్దని నేనైతే అనుకోవడం లేదు. ఈ ఆఫీసర్లు అందరూ ఇప్పుడు కాదు, ఇంకా వాళ్ళు రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, లేదా ఎక్కడో చోట వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ మీద బురద జల్లి కేవలం అధికారులతోటే ఓట్లు పడిపోతాయని భ్రమపడి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధికారులు కాదు ఓట్లు వేసేది, జనం ఓట్లేస్తారు. జనంలో గనక ఆదరణ ఉంటే జగన్కి ఎదురులేని పరిస్థితి ఉంటుంది. జగన్ మీద ఆ జనంలో ఉన్న ఆదరణ తగ్గించడానికి పోలీస్ ఆఫీసర్ల మీద పడి ఈ రకంగా కంప్లైంట్ చేసి అదేదో గొప్ప విషయంగా ఫీల్ అయితే వాళ్ళ కర్మ.